ఆచంటలో జరుగుతున్నటువంటి మీ భూమి మీ హక్కు సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రులు గౌరవ శాసనసభ్యులు పీతాన్ సత్యనారాయణ గారికి, ఈనాడు ఇక్కడికి విచ్చేసినటువంటి మన ప్రీతమ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, వేదిక మీద ఉన్నటువంటి ఆచంట చుట్టూ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఇవాళ మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రైతు పక్షపాత ప్రభుత్వం అనేటువంటి విషయం మనందరూ కూడా అంగీకరించాలి. మిత్రులు, ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడేటువంటి విషయంలో పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. మిత్రులారా, ఇవాళ మీ భూమి మీ హక్కు పథకం కింద మీకు ఇచ్చేటువంటి పటాదారు పాస్బుక్స్ ఏవైతున్నాయో వాటిని డిజిటలైజేషన్ చేసి రాజముద్ర వేసి మీ చేతికి అందించేటువంటి ఒక వినూతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గతంలో మీ అంతా కూడా చూసాం. మిత్రులారా, గతంలో మీకు సంబంధించినటువంటి పాస్బుక్ల మీద మీ తాత ముత్తాతల నుంచి మీకు వచ్చినటువంటి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి మీద, మీ తల్లిదండ్రులు మీకు వారసత్వంగా ఇచ్చినటువంటి ఆస్తి మీద, మీరు కష్టపడి సంపాదించుకుని కొనుక్కున్నటువంటి మీ భూమి మీద వాడెవడో ముఖ చిత్రం వేసుకుని వాడెవడో ఫోటో వేసుకుని మీకు పాస్బుక్లు ఇచ్చినటువంటి సందర్భం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. మిత్రులారా, అంతేకాదు మీ యొక్క భూమి యాజమాన్య హక్కు ఏదైతే ఉన్నదో దాని యొక్క కాలరాసే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటి ఒక యాక్ట్ని తీసుకొచ్చారు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు. ఆనాడు రాష్ట్రంలో ఎన్నికల్లో హామీ ఇచ్చింది కూటమిలో ఉన్నటువంటి పార్టీలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో మొట్టమొదటి సంతకం దాని మీద పెడతాను, దాన్ని రద్దు చేస్తానని ఆ వేళ ఎన్నికల్లో ప్రచారం చేశారు. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి మొట్టమొదటిగా రైతుల హక్కుల్ని కాపాడడం కోసం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా నిరంతరం కష్టపడేటువంటి మనిషి మీ అందరికీ తెలుసు. మీరందరూ వార్తాపత్రికల్లో చూస్తారు, టీవీ ఛానల్స్లో చూస్తారు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కష్టపడుతూ ఉంటారు. కానీ నేను ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాను ఢిల్లీలో ముఖ్యమంత్రి గారిని. నెలకు 2 సార్లు ఢిల్లీ వచ్చి ప్రధానమంత్రి గారిని కలవడం ద్వారా, వివిధ కేంద్ర మంత్రులను కలవడం ద్వారా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి నిధులు కేటాయింపు చేసుకోవాలనేటువంటి ఒక ఆతృత, ఒక ప్రయత్నం. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు పదే ప్రధానమంత్రి కలిసిన సందర్భంగా ఆయన చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి పరిగెడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీ అందరికీ చెప్తున్నాను. మిత్రులారా, ఈవేళ పోలవరం ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తవుతున్నాం. విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇచ్చిన, అమరావతి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిన కేంద్రం ముఖ్యమంత్రి గారి ప్రయత్నం కారణంగా పదే ప్రధానమంత్రి గారిని కలవడం ద్వారా సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. మిత్రులారా, అంతేకాదు ఏదైతే రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయినటువంటి సందర్భంలో గతంలో దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా అమరావతి రాష్ట్ర రాజధాని మొట్టమొదటిసారి పార్లమెంట్లో చట్టం చేయించినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ చెప్తా ఉన్నాను. అంతేకాదు ఇంకా అనేక విషయాలు, ఏదైతే జల జీవన మిషన్ ఉన్నది, ఏదైతే రక్షిత మంచినీరు ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి ఇవ్వాలనేటువంటి పథకానికి భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం శ్రీకారం చుడితే గత 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ నిధులను ఉపయోగించుకోకుండా నిధుల్ని మురిగిపోయినటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి అధికారంలోకి వచ్చాక ఆంధ్ర రాష్ట్రంలో మేము ఆ డబ్బు వాడుకోలేదు, మీరు మరింత కాలం పెంచాలి అంటే మరొక 3 సంవత్సరాల పాటు అదనంగా సమయం ఇచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జల జీవన మిషన్లు త్వరితగతిన పూర్తవుతున్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందులో భాగంగానే ఏదైతే ధవళేశ్వరం వద్ద ప్రారంభమైనటువంటి 1400 కోట్లతో రాబోయేటువంటి రోజుల్లో ఆచంట కానీ పార్లమెంటు మొత్తం కూడా రక్షిత మంచినీరు నేరుగా
ఉచితంగా కళా ఇవ్వడం ద్వారా మీ ఇంటికి వస్తాయనేటువంటి సందర్భంగా కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రుల. అంతేకాదు గౌరవ శాసనసభ్యులు ప్రతి నెల ఢిల్లీ వస్తారు పితాని సత్యనారాయణ గారు. కేంద్రం నుంచి ఏ విధంగా గ్రాంట్స్ తెచ్చుకోవాలనేటువంటి విషయం మీద ఇందాక చెప్పినటువంటి కోడూరు గన్నవరం బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ కూడా మేము ఎప్పటికే 3 సార్లు నేషనల్ హైవేస్ సెక్రటరీ గారిని కలిసి దాని మీద ప్రయత్నాలు ప్రారంభించేటువంటి సంగతి కూడా ఈ సందర్భంగా చెబుతున్నాను మిత్రుల. కాబట్టి ఈ విధంగా రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యంగా రైతుల ప్రయోజనాలను కాపాడడం కోసం ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను మిత్రులారా. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రికి మనంతా కూడా ఎల్లప్పుడూ కూడా మద్దతుగా ఉండాలి, ఎల్లప్పుడూ కూడా పెద్ద ఎత్తున సహకారం ఉండాలి. గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఇవాళ రాష్ట్రంలో అనేక లక్షల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో పరిగెడుతుంది ఉందంటే కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న కారణంగా మాత్రమే మోడీ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అభివృద్ధి చెందుతోంది అనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించి రాబోయేటువంటి రోజుల్లో కూడా మనం అప్పుడు ఇటువంటి నాయకులకి ఇటువంటి కూటమికి మనం మద్దతుగా ఉండాలనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ గౌరవ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారిని ఆచంట అభివృద్ధి కోసం ఒక 25 కోట్లు 25 కోట్లు అడిగారు. సిద్ధాంతం అభివృద్ధి కోసం 25 కోట్లు అడిగారు. సిద్ధాంతం అనేది చాలా కీలకమైనటువంటి గ్రామం సార్, ఇది చాలా మేజర్ గ్రామం. మరి పితాని గారు ఒక రకంగా సీఎం గారు చాలా తక్కువ అడిగారు, ఆయన ఏ లెక్కన అడిగారు నాకు తెలియదు. కాబట్టి ఆయన 25 అడిగారు. కాబట్టి ఆచంట అసెంబ్లీకి, ఎందుకంటే ఇది అర్బన్ ప్రాంతం కాదు, చాలా రోడ్ల అవసరాలు చాలా ఎక్కువ ఉన్నాయి, డ్రైనేజీ అవసరాలు. అదేవిధంగా ఇందాక చెప్పినటువంటి కోడేరు గన్నవరం బ్రిడ్జి చాలా కీలకం. కాబట్టి ఆ విధంగా రాబోయేటువంటి రోజుల్లో మీరు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి మీ సహకారం మద్దతు మాకు ఎప్పుడు ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ధన్యవాదములు సార్. ఇప్పుడు కిషోర్ బాబు గారు, పంచాయతీ సెక్రటరీ గారు, సిద్ధాంతం గ్రామం, వారిని వేదిక మీదకు రావాల్సిందిగా, గ్రామ సభను నిర్వహించవలసిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం.